డాడీ, జీవించి ఉన్న ఒక మహర్షి గురించి చెప్తారా? తప్పకుండా. మన మధ్యే అజ్ఞాతంలో ఉంటూ తపస్సు ద్వారా వచ్చిన చైతన్యాన్ని అందరికీ పంచుతూ ముక్తిని ప్రసాదిస్తున్న ఒక మహర్షి గాయత్రి తపస్వి గురించి చెబుతాను విను. 18,000 సంవత్సరముల క్రితం పరమాత్మ, నన్ను ఎందుకు పిలిచారు? ఏమి పని ఉంది? నాయనా, భూమి మీద మనుష్యునిగా జీవించి తిరిగిరా. అలాగే తండ్రి. ప్రకృతిలో ప్రకృతిగా జీవిస్తూ పొందడం, పొందింది పంచడం, ఆ విధంగా 98 సంవత్సరములు జీవించడం జరిగింది. వెళ్ళి వచ్చాను పరమాత్మ. మంచిది నాయనా, ఇంకొకసారి వెళ్ళిరా. అలాగే తండ్రి. రెండవ జన్మ సర్వ సైన్యాధికారి. ప్రక్కరాజ్య పాలకుడి ఆకస్మిక దండయాత్రలో రాజ్యపాలకుని రక్షించి ఆయన తన 58వ సంవత్సరముల వయసులో వీరమరణం పొందారు. వెళ్ళి వచ్చాను పరమాత్మ. మంచిది నాయనా, ఇంకొకసారి వెళ్ళిరా. మూడవ జన్మ స్థితిమంతుల ఇంటిలో జమీందారీ కుటుంబంలో పుట్టారు. 40 ఊళ్లకు 24,000 మంది జనాలకు బాధ్యత వహించి జీవించి 92 సంవత్సరముల వయసులో మరణించారు. వెళ్ళి వచ్చాను పరమాత్మ. మంచిది నాయనా, ఇంకొకసారి వెళ్ళిరా. నాలుగవ జన్మ ఆధ్యాత్మిక జీవితం. 48 సంవత్సరములు ఆధ్యాత్మిక జీవితం జీవించి తర్వాత 48 సంవత్సరములు ఒక గుహలో తపస్సు చేసుకుని ఆధ్యాత్మికాన్ని పొందారు. కానీ ఎవరికీ పంచలేదు. 96 సంవత్సరముల వయసులో దేహాన్ని విడిచిపెట్టారు. పరమాత్మని చేరుకున్న 1300 సంవత్సరముల తర్వాత, పరమాత్మ, నాకు ఒక మహర్షికి సేవ చెయ్యాలని ఉంది. అలాగే తల్లి, నీ కోరిక త్వరలోనే తీరగలదు. మరలా ఇంకొకసారి భూమి మీదకు వెళ్ళిరా నాయనా. అదేమిటి పరమాత్మ, గత జన్మలో 48 సంవత్సరములు తపస్సు చేశాను కదా. అది నిజమే, కానీ నీవు మాత్రమే ఆధ్యాత్మికాన్ని పొందావు, ఎవరికీ పంచలేదు. ఇప్పుడు వెళ్ళి అందరికీ పంచిరా నాయనా. అలాగే తండ్రి. పరమాత్మ, ఒక ఋషి పత్నిగా జీవించాలని ఉంది. తదాస్తు. మన ధ్యానం నాన్నగారు రైతు కుటుంబంలో జన్మించారు. 7 సంవత్సరముల వయసు వరకు అందరి పిల్లల్లాగే జీవించారు. నాన్నగారు వారి అమ్మగారి కంటే అమ్మమ్మ గారితోనే
ఎక్కువగా ఉండేవారు. చిన్నప్పటి నుండి అమ్మమ్మ గారు ఎన్నో ఆధ్యాత్మిక సూక్ష్మాలను నాన్నగారికి నేర్పించారు. 7 సంవత్సరముల వయసులో స్కూలులో యోగా మాస్టర్ వేసిన 30 ఆసనాలను చూసి ఎప్పుడో సాధన చేసినట్లు అనిపించి అన్ని ఆసనాలు వేసి చూపించారు. యోగా మొదలుపెట్టిన 6 నెలలకు చుట్టాలమ్మాయికి గాయత్రి అని వారి పెద్దలు పేరు పెట్టారు. ఆ పేరుని వినగానే కలిగిన వింత అనుభూతితో గాయత్రి మొదలుపెట్టారు. 9 సంవత్సరముల వయసులో గాయత్రి అవగాహన అయ్యింది. 12 సంవత్సరముల వయసులో భూమి మీదకు అందరికీ ఆధ్యాత్మికాన్ని పంచడానికి వచ్చానని తెలిసింది. అప్పటి నుండి సాధన తీవ్ర రూపం దాల్చింది. 20 ఏళ్లకే ప్రభుత్వ స్కూల్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అవలీలగా చక్కని బొమ్మలు వేస్తూ విషయం గురించి వివరించి చెప్పడంతో పిల్లలందరూ పులకరించిపోయేవారు. తోటి ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్ గారికి ఎంతో సహాయం చేసి వారి చేత అచ్చా మాస్టర్ అని పిలిపించుకున్నారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అవసరమైనప్పుడు భుజం కాసేవారు. ప్రభుత్వ ఉద్యోగి అందగాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడో లేదో అని అక్కయ్య గారు భయపడుతూ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా చేసుకుంటానని చెప్పడంతో ఉబ్బి తబ్బిబ్బైన అక్కగారికి అచ్చా తమ్ముడయ్యారు. కార్తీక పౌర్ణమి రోజున ధ్యానం అమ్మగారు నాన్నగారిలో సగభాగం అయ్యి 2 మగబిడ్డలకు జన్మనిచ్చారు. 24 ఏళ్ల వయసులో నాన్నగారికి సాధనే జీవితం అవ్వడంతో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి తిరిగి వచ్చి ఆ తపశ్శక్తిని లోకానికి క్రియాయోగా ద్వారా పంచిపెట్టేవారు. సాధనకు ఉద్యోగం అడ్డు వస్తుందని ఉద్యోగానికి రాజీనామా చేసి ఎక్కువగా హిమాలయాల్లో సాధన చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను, మరెన్నో అనుభూతులను పొంది ఆ ఆధ్యాత్మిక చైతన్యాన్ని 1,80,000 మందికి అందచేశారు. ఎన్నో ఆధ్యాత్మిక సూక్ష్మాలను నేర్పి నాన్నగారికి పటిష్టమైన పునాది వేసి తన జన్మను సార్థకతం చేసుకున్న అమ్మమ్మ గారికి మోక్షాన్ని ప్రసాదించారు. 2006వ సంవత్సరంలో 6 నెలలు 6 రోజుల పాటు ఒట్టి తేనెతో జీవించినప్పటి నుండి ఇప్పటి వరకు 100% 2 శ్వాసలు సమానమయ్యి నిత్య గాయత్రి సహజంగా జరుగుతూ ఉంది. 2010వ సంవత్సరంలో విశాఖపట్నంలో సదాశివం గారి ఇంటిలో మరణానుభూతి చెంది అప్పటి నుండి మౌన సాధనలోకి వెళ్ళిపోయారు. హిమాలయాలకు వెళ్ళి సాధన చేయవలసిన అవసరం లేకపోవడంతో 2014వ సంవత్సరంలో రాజీపేట గ్రామంలో మన ఇల్లు నిర్మించి అప్పటి నుండి అక్కడే ఉండిపోయారు. తన దగ్గర క్లాసు చేసిన బిడ్డలందరికీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందజేస్తూ సేద తీర్చేవారు. తన దగ్గర ఉన్న తపశ్శక్తి ప్రపంచానికి అందచేయటానికి సరిపోదు కాబట్టి ఇంకా ఉన్నతమైన సాధన కోసం 2018 సంవత్సరములో అజ్ఞాతంలోకి వెళ్ళి మౌన అజ్ఞాత గాయత్రి తపస్విగా రూపాంతరం చెందారు. 2 సంవత్సరముల అజ్ఞాత సాధన తరువాత 2021వ సంవత్సరములో అనంతంగా పెరిగిన చైతన్యాన్ని ప్రపంచానికి అందచేయటానికి 9 అడుగుల హంసగాయత్రి విగ్రహాన్ని స్థాపించి అందులో నిరంతరం చైతన్యాన్ని నింపుతూ మన ఇల్లుని శంభల నగరిగా మార్చి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తలుపులు తెరిచారు. జీవితంలో
ఎన్నో త్యాగాలు చేసి నిర్మించిన ఈ శంబల నగరిలో ఎన్నో లోతైన సూక్ష్మ ఆధ్యాత్మిక చైతన్య అనుభూతులను అనుభవాలను పొందుతూ వాటిని బోధల రూపంలో రాసి బిడ్డలకు అందజేస్తున్నారు. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తిరస్తు కార్యక్రమం చేస్తూ, కొత్తగా పెళ్ళైన జంటలకు ఉత్తమమైన సంతానం కలగటానికి వారిలో అనంత చైతన్యాన్ని నింపుతూ, పుట్టిన పిల్లలను ఒడిలోనికి తీసుకొని వారి నాడీ వ్యవస్థకు అనుగుణంగా వారికి పేర్లు పెడుతూ, వైరస్ వలన కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ని తత్వతీర్థం ద్వారా తగ్గిస్తూ, శంబల నగరి వచ్చి గాయత్రీ తల్లిని తాకిన ప్రతి ఒక్కరిని ఆయన బిడ్డలుగా స్వీకరించి సూక్ష్మ రూపంలో ఆయన గర్భంలో పెట్టుకుని రక్షిస్తూ నిరంతరం 24 గంటలు లోకచింతనలో ఉండే నాన్నగారు ఇప్పుడు అందజేస్తున్న ఆధ్యాత్మికం 1% మాత్రమే, ఇంకా చేయవలసింది 99% ఉంది అని అంటుంటే నాకు నా ఊహకు కూడా అందనటువంటి అద్భుతమైన ఆశ్చర్యానుభూతి కలుగుతుంది. అటువంటి సిద్ధపురుషుడు మహర్షి గాయత్రి తపస్వి శ్రీ 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 ధ్యానం నాన్నగారి జన్మదినం ఈ మాఘ పౌర్ణిమ రోజు. రండి, ఒక్కసారి వచ్చి ఈ తపోక్షేత్రాన్ని దర్శించి తరించండి. ధ్యానం బిడ్డలందరి తరఫు నుండి మీకు ఆహ్వానం పలుకుతూ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సుదినం సుదినం జన్మదినం తవ భవతు మంగళ జన్మదినం చిరంజీవి తవ నామ స్మరణం సకల భక్త జన మోక్ష కారణం విజయీ భవతు సర్వత్ర సర్వదా జగతి భవతు తవ సుయశగానం. జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్. సుదినం సుదినం జన్మదినం తవ భవతు మంగళం జన్మదినం.